మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని మనం కాస్త గమనిస్తున్నాము. దాంట్లో భాగంగా ప్రస్తుతం కన్యా రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి అనగానే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం మొదటి 2 పాదాలు అంటే 1, 2 పాదాలకు సంబంధించినటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కన్యా రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే జన్మరాశిలో నీచిపట్టిన శుక్రుడు ఉంటున్నాడు. అలాగే వ్యయ స్థానంలో సింహంలో రవిబుధ కేతువులు ఉంటున్నారు. లాభస్థానంలో ఉచ్చబట్టిన గురుడు ఉంటున్నాడు. దశమ స్థానంలో కుజుడు ఉంటున్నాడు. తర్వాత ఆ కుజుడు కొంతకాలం తర్వాత ఈ మాసంలోనే తన నీచ స్థానం అనేటువంటి కర్కాటక రాశిలో ప్రవేశించి ఉచ్చబట్టిన గురుడితో కలిసి నీచభంగం పొందడం అనేటువంటి జరుగుతుంది. సప్తమ స్థానంలో వక్రించిన శని, షష్ఠ స్థానంలో రాహు ప్రధానమైనటువంటి ఫలితాలు నిర్దేశిస్తున్నాడు. ఈ గ్రహగతులను కనుక పరిశీలించి చూసినట్లయితే కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం కొన్ని విషయాల్లో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో మాత్రం కొంత టెన్షన్ తప్పదు. అయితే ఆ టెన్షన్ నుంచి ఎలా తప్పించుకోవాలి, ఏ రకమైన పరిహారాలు చేయాలి, ఏ రకమైన పరిహారాలు చేస్తే ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటే ఈ మాసం అంతా కూడా అద్భుతమైనటువంటి విజయ పరంపరతో ముందుకు దూసుకువెళ్ళగలుగుతారు. ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ మాసం ఇంట్లో మంచి శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ప్రతినిత్యం ఏదో ఒక పండగ వాతావరణం కనపడుతూ ఉంటుంది. ఇది చాలా సంతోషదాయకంగా గోచరిస్తుంది. బంధుమిత్రులతో ఇల్లంతా ఎప్పుడూ కళకళలాడిపోతూ ఉంటుంది. వచ్చిన బంధుమిత్రులకి సపరలు చేయడానికే మీకు టైం సరిపోదు. అంత మంచి శుభకార్య పరంపర ఈ మాసం మీకు గోచరిస్తోంది. ఇకపోతే నూతన వ్యక్తులు, ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిచయం ఏదైతే ఉంటుందో మీకు చాలా లాభసాటిగా మారుతుంది. అంటే భవిష్యత్తులో మీకు వచ్చేటువంటి అవకాశాలకి అది నాంది ప్రస్తావనగా మారబోతోంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబంలో కూడా మీ యొక్క స్థితి మెరుగుపడుతుంది. అలాగే ఆస్తి సంబంధమైనటువంటి చర్చలు ఏవైతే ఉంటాయో అవి మీకు చాలా అనుకూలంగా మారుతాయి. ఆర్థికపరమైన అంశాలు కూడా మీకు డే బై డే అనుకూలంగా మారేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తోంది. ఈ నెల మొదటి నుంచి చివరికి వెళ్ళేటప్పటికి ఆర్థిక పరిస్థితి మీది ఖచ్చితంగా మెరుగుపడుతుంది. మీ యొక్క జాతక స్థాయిని బట్టి, మిమ్మల్ని మీ యొక్క పరిస్థితిని బట్టి 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వెళ్ళే లోపల మీ యొక్క ఆర్థిక స్థితిగతులు, మీ యొక్క ఆలోచన స్థితి కూడా చాలా ఉన్నతంగా పెరిగిపోయేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇకపోతే కన్యా రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మాత్రం కొంత స్త్రీ మూలక వివాదాల జోలికి పొరపాటును కూడా పోవద్దు. పోయేటట్లయితే మాత్రం పరువు పోతుంది. కొన్ని సందర్భాల్లో కన్యా రాశి వాళ్లకు పదవి కూడా పోయే అవకాశం ఉంటుంది. కనుక రాజకీయ నాయకులు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇదే పరిస్థితి కన్యా రాశి బాగా మంచి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో కావచ్చు, ప్రైవేట్ రంగంలో కావచ్చు ఉన్న అధికారులకి కూడా వర్తిస్తుంది. పొరపాటును కూడా స్త్రీ మూలక వివాదాల జోలికి పోవద్దు. పోవటం వల్ల నష్టం కలుగుతుంది. ఇకపోతే కోర్టు కేసులు, మధ్యవర్తి పరిష్కారాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు రావాలంటే ఖచ్చితంగా చండీ హోమం జరిపించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అది కూడా ఈ మాసం చివరిలో మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఇక జ్యేష్ఠ భ్రాత అంటే మీ యొక్క పెద్దన్నయ్య లేదా సోదర వర్గం నుంచి మీకు సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. వాళ్ళ వల్ల మీ యొక్క స్థితిగతులు మెరుగుపడే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. మీరు రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మీకు అందినటువంటి మొత్తం ఎక్కడి నుంచి వచ్చినా కూడా కొన్ని సందర్భాల్లో అర్థం కాని పరిస్థితిలో మీకు ఆర్థికంగా మంచి వెసులుబాటు అనేటువంటిది లభిస్తుంది. ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఆలోచిస్తూ ఉంటారు. పుణ్యక్షేత్రాల్లో ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని ఈ మాసంలో కన్యా రాశి వాళ్ళు సందర్శించి తీరుతారని చెప్పడంలో సందేహం లేదు. మీ ఆర్థిక పరిస్థితికి అనుకూలంగా స్వర్ణ ఆభరణాలని లేదా వెండి ఆభరణాలని లేదా వజ్రాభరణాలని ఎంతో కొంత మీరు ఈ మాసం కొనుగోలు చేసే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇకపోతే జీవిత భాగస్వామి విషయంలో కొంత అభిప్రాయ భేదాలు మాత్రం కొంతకాలం కంటిన్యూ అయ్యే పరిస్థితులే గోచరిస్తున్నాయి. సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని వక్రించి ఉండడం వల్ల కొంచెం అప్పుడప్పుడు కొంత మాటకి మధ్య కొంత తేడా రావటం, అలాగే మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా జీవిత భాగస్వామి ఉండకపోవటం, ఇవన్నీ కూడా కొంత మీకు ఆందోళన కలిగించే అంశాలుగా గోచరిస్తున్నాయి. వీటితో పాటుగా మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కానీ, మీ ఆరోగ్య విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. కన్యా రాశి స్త్రీలైతే మాత్రం గర్భ సంబంధమైనటువంటి సమస్యలు, పీసీఓడి ప్రాబ్లమ్స్, రక్త సంబంధమైనటువంటి సమస్యలతో బాధపడుతుంటారు. కన్యా రాశి పురుషులైతే మాత్రం ఉష్ణ సంబంధమైన సమస్యలు, డైజెస్టివ్ డిజార్డర్స్తో బాధపడేటువంటి అవకాశం ఉంది. అలాగే మీ జీవిత భాగస్వామి విషయంలో కూడా కొంత నెర్వస్ వీక్నెస్ అంటే నరాల బలహీనతకి సంబంధించి, నరాలకు సంబంధించి, స్కిన్ ఎలర్జీస్కి సంబంధించినటువంటి
ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఏది ఏమైనప్పటికీ మీకు, మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక కన్యా రాశిలో ఉన్నటువంటి స్త్రీలైనా, పురుషులైనా సరే తండ్రి గారితో భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోండి. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పడండి. అలాగే మీ యొక్క తల్లిగారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు మీకు చాలా బాగా లభిస్తాయి. అలాగే మీ ఏ పని చేయాలనుకున్నా సరే ముందు మీరు ఈ మాసంలో తల్లిగారికి చెప్పి ఒక మాట చేసేటట్లయితే ఖచ్చితంగా ఆ పనిలో విజయం సాధించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఈ మాసం ఒక జాక్పాట్ తగిలే అవకాశం సుస్పష్టంగా గోచరిస్తోంది. అలాగే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ వీళ్ళందరికీ కూడా ఈ మాసం వాళ్ళ ప్రొఫెషన్స్‌కి తగ్గట్టుగా బానే ఉంటుంది. పెద్ద ఇబ్బందులైతే ఏమీ లేవు. మంచి లాభసాటిగానే వాళ్ళ ప్రొఫెషన్స్‌ని చేసుకోగలుగుతారు. ఇక కళాకారులకు సంబంధించి, సినిమా రంగానికి సంబంధించి కవులు, రచయితలు, నటీనటులు వీళ్ళకైతే మాత్రం మంచి అవకాశాలొస్తాయి. కన్యా రాశిలో ఎవరికైతే ఈ మాసం ఎక్కువగా ఈ కొంత స్త్రీ మూలక వివాదాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ ముఖ్యంగా సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, కళా రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు, అంటే ఈ యూట్యూబ్స్‌లో ఉండేటువంటి వాళ్ళు, అట్లాగే రకరకాల ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి విషయాల్లో వేలు పెట్టవద్దు. ఈ స్త్రీ మూలకమైన గొడవలు, ఘర్షణలు, తగాదాలు, చిలికి గాలివానయ్యి, పోలీస్ కేసులయ్యి, గందరగోళమయ్యి చాలా దూరం వెళ్ళే అవకాశం ఉంటుంది. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది ముఖ్యంగా కన్యా రాశి కళాకారులకి, స్త్రీలైనా సరే, పురుషులైనా సరే ఇదే సూత్రం వర్తిస్తుంది. ముఖ్యంగా ఈ మాసం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతాన సౌఖ్యం కలుగుతుంది. సంతానం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం మంచి సంతానపరమైనటువంటి పురోభివృద్ధి చూసి చాలా సంతోషించడం అనేటువంటిది కూడా జరుగుతుంది. కన్యా రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే మంచి గార్డెనింగ్ మీద, మొక్కల పెంపకం మీద, పెట్స్‌ని పెంచుకోవటం మీద, అంటే పెంపుడు జంతువులను పెంచుకోవటం మీద బాగా ఆపేక్ష పెరుగుతుంటుంది. పెంచుకోవచ్చు, తప్పేమీ లేదు. అలాగే మొక్కలను కూడా పెంచుకుంటుంటారు. ఖచ్చితంగా తులసి మొక్కని మీరు ఇంట్లో ఉంచి ప్రతినిత్యం దానికి నీళ్లు పోసి యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం అని గనక మీరు నిరంతరం కన్యా రాశి స్త్రీలైన, పురుషులైన, ముఖ్యంగా స్త్రీలు గనక పూజించేటట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేటువంటిది లభించి తీరుతుంది. ఇది కన్యా రాశి వాళ్ళు ఖచ్చితంగా చెయ్యాలి. చేస్తే ఖచ్చితమైనటువంటి శుభ ఫలితాలుంటాయి. ఇంట్లో కూడా మంచి పాజిటివ్ వాతావరణం అనేటువంటిది పెరుగుతుంది. చేసినటువంటి అప్పుల్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మరలా అప్పులు చేస్తుంటారు. అయితే ఇది పెద్ద ప్రమాదకరం కాదు గానీ ఇది రొటేషన్ కాకుండా చూసుకోవటం చాలా మంచిది. నమ్మించి నట్టేట ముంచేటువంటి స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ పనైనా సరే అతిగా ఆలోచించి ప్రతిదీ ఓవర్ థింక్ చేసి గనక చేస్తే ఆ పని ఎందుకు పనికి రాకుండా పోతుంది. వచ్చిన అవకాశాన్ని, అవకాశాన్ని అందిపుచ్చుకుని గనక మీరు ఏ రకమైన వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నా అది మంచి శుభ ఫలితాలని మీకు ఇచ్చి తీరుతుంది. ఈ మాసం కొంచెం ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా తగ్గుతాయి. వాటిని మీరు ప్రయత్నపూర్వకంగా అభివృద్ధి చేసుకోవాలి. అంటే మీకు మంచి ఆత్మవిశ్వాసం ఇక్కడ ఏమవుతుందంటే ఈ కన్యా రాశి వాళ్ళకి ఒక చిన్న గమ్మత్తుగా ఈ మాసం ఒకటి జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఏంటంటే ఆత్మవిశ్వాసం తగ్గుతుంది, ఇగో పెరుగుతుంది. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంటే ఎవరైనా ఏదైనా అంటే నన్ను అంటారా, నన్ను అనేంతటి వాళ్ళ మీరు అనేటువంటి ఇగో పడుతుంది. ఎవరినైనా ఎందుకైనా అంటారు ఈ కాలంలో, ఎందుకంటారో ఎవరికీ తెలియదు. కాబట్టి ఆ ఇగోని తగ్గించుకోండి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ఆత్మవిశ్వాసం వేరు, అహంకారం వేరు. ఈ రెంటి మధ్య తేడాను గమనించుకుని గనక ముందుకెళ్ళగలిగితే మంచి విజయాలని సాధించగలుగుతారు. ఇకపోతే కన్యా రాశి వాళ్ళు ఈ మాసం మరి ముఖ్యంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని సందర్శించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కన్యా రాశి వాళ్ళకి. అలాగే ఒకవేళ అంత దూరం వెళ్ళలేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రాన్ని సందర్శించి వెంకటేశ్వర స్వామి వారికి ఆకుపచ్చని పట్టు వస్త్రాలు గనక సమర్పిస్తే వ్యాపారస్తులకి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఎర్రటి పట్టు వస్త్రాలు గనక సమర్పిస్తే ఆరోగ్యం కలుగుతుంది. అలాగే పసుపచ్చని పట్టు వస్త్రాలు గనక సమర్పించేటట్లయితే కుటుంబ సౌఖ్యం, సంతాన పురోభివృద్ధి కలుగుతుంది. కనుక మీరు ఇలా గనక వెంకటేశ్వర స్వామి వారికి అర్చించినా లేదా వారికి సేవ చేసినా కూడా మీకు ఈ మాసం అంతా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అప్పుల్లోంచి బయటపడగలుగుతారు. కనుక నేను చెప్పినటువంటి అన్ని విషయాల్ని గమనించి తగిన పరిహారాలు పాటించి చక్కగా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.